అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 నుండి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ధనుస్సు రాశి రాశిఫలాలు. ఆదాయం, వ్యయం. రాజపూజ్యం, అవమానం. ధనుస్సు రాశి. రెండు 2025 ధనుస్సు రాశి రాశిఫలాలు. ధనుస్సు. ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి ఫలాలు 2025 రాబోయే సంవత్సరంలో దాగి ఉన్న రహస్యాలను వెలికితీసేందుకు ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులకు సహాయం చేస్తుంది. భవిష్యత్తు మీ కోసం ఏమి ఉంచుతుందో తెలుసుకోవడానికి మీరు సంతోషిస్తున్నారా? 2025లో మీ వ్యక్తిగత మరియు వృత్తి జీవితం ఎలా సాగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ 2025 సంవత్సరంలో మీ కోసం ఎదురు చూసే ఉత్తేజకరమైన మార్పులు మరియు అవకాశాలను ప్రకాశవంతం చేయడానికి మేము ధనుస్సు రాశి వారికి వారి జీవితంలోని ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ 2025కి సంబంధించిన వివరణాత్మక సూచనను అందించడానికి ఈ లోతైన కథనాన్ని రూపొందించాము. వేద జ్యోతిషశాస్త్రం యొక్క మా అంచనాలు గ్రహాల స్థానాలు, రవాణాలు మరియు ఇతర ఖగోళ దృగ్విషయాల యొక్క ఖచ్చితమైన గణనలపై ఆధారపడి ఉంటాయి. రూపాంతరం చెందే సంవత్సరంలో మీకు మార్గనిర్దేశం చేయడానికి మీరు ఖచ్చితమైన మరియు విలువైన అంతర్దృష్టులను పొందారని ఇది నిర్ధారిస్తుంది. మీరు కెరీర్, సంబంధాలు లేదా వ్యక్తిగత ఎదుగుదలపై స్పష్టత కోరుతున్న ధనుస్సు రాశిలో జన్మించిన వారి కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. వీటి ద్వారా 2025లో మీ జీవితంలో సంభవించే ముఖ్యమైన సంఘటనలను మీరు కనుగొంటారు. మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలను మరియు మీరు సవాళ్లను ఎదుర్కొనే ప్రాంతాలను గుర్తిస్తారు. ధనుస్సు రాశి వారికి జీవితంలోని వివిధ కోణాలలో 2025 సంవత్సరం ఎలా ఉండబోతోందో పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం. 2025 ధనుస్సు రాశి రాశిఫలాలు. ధనుస్సు రాశి జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభం ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగాల కోసం ఏడాది పొడవునా ఒడిదుడుకులు ఎదురవుతాయి. మీరు మీ కెరీర్లో సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు పనిపై దృష్టి పెట్టలేని పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొంటారు. కానీ ఎలాంటి పొరపాటు చేయకుండా ఉండండి. విద్యార్థులు అవగాహన మరియు స్నేహితుల కొరత నుండి నేర్చుకుంటారు మరియు ఈ సంవత్సరం చెడుగా ప్రారంభమవుతుంది. ఏడాది మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం నిలిచిపోయే అవకాశం ఉంది. మీ ఆకట్టుకునే ప్రసంగంతో ప్రజలను మంత్రముగ్ధులను చేయడంలో మీరు విజయం సాధిస్తారు. కుటుంబంలో మీ గౌరవం రోజు రోజుకి రెట్టింపు మరియు 4 రెట్లు పెరుగుతుంది. తల్లి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు ఈ సమయం ఉత్తమంగా కనిపిస్తోంది. ఆధ్యాత్మిక విషయాలపై మీ ఆసక్తి మేల్కొంటుంది. జనవరి 2025లో బుధ సంచారం ధనుస్సు రాశి. దీని కారణంగా మీరు పై అధికారుల నుండి పూర్తి మద్దతు పొందే అవకాశం ఉంది. అలాగే మీ కృషి ఆధారంగా మీ ఉద్యోగం మరియు వ్యాపారంలో గౌరవం పొందడంలో మీరు విజయం సాధిస్తారు. మీరు మీ పనికి సంబంధించిన పని కోసం సుదూర ప్రయాణాన్ని కూడా చేపట్టవచ్చు. విద్యార్థులు చదువులో పూర్తి విజయం సాధించే అవకాశాలున్నాయి. సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క సంకేతాలు ఉన్నాయి. ఈ సమయంలో మీరు మీ జీవిత భాగస్వామితో ఒక ఉత్తేజకరమైన యాత్రను కూడా ఆనందించవచ్చు. ప్రేమ జీవితం పరంగా మీరు మీ ప్రేమికుడి పట్ల ఎక్కువ మొగ్గు చూపవచ్చు. ఈ సమయంలో మీరు వారితో కొన్ని అద్భుతమైన క్షణాలను ఆస్వాదించవచ్చు. మీరు వారి నుండి ఖరీదైన బహుమతిని కూడా స్వీకరించే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు మీ శరీరంలో బలం మరియు శక్తి యొక్క కొత్త ఉప్పెనను అనుభవిస్తారు. మే 2025 వరకు బృహస్పతి సంచారం
బలహీనంగా ఉన్నప్పటికీ మార్చి 2025 వరకు శని సంచారం మీకు పూర్తిగా మంచిది. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా పని చేయడం ప్రారంభిస్తుంది. అలా మార్చి తర్వాత శని సంచారం తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి పెద్ద రవాణా బలమైన మరియు బలహీనమైన ఫలితాలను కలిగి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ మేలో ప్రారంభమయ్యే 4వ ఇంటి నుండి రాహువు యొక్క సంచారం ప్రతికూలతను తొలగిస్తుంది కాబట్టి అనుకూలమైన ఫలితాల సంపద ఉంటుంది. తత్ఫలితంగా శని కారణంగా ఎటువంటి సమస్యలు రాకపోయినా గృహ జీవితం లేదా పాత సమస్యలకు సంబంధించిన కొన్ని సమస్యలు మాయమవుతాయి. ఏది ఏమైనప్పటికీ మార్పు యొక్క స్ఫూర్తి మనస్సును కొంతవరకు ఉల్లాసంగా చేస్తుంది. బృహస్పతి సంచారం ఆర్థిక వ్యవహారాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఉండదు. మే తర్వాత ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. ప్రేమ, వివాహం, పాఠశాల విద్య వంటి రంగాలలో మే తర్వాతి నెలలు మరింత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. 2025 ధనుస్సు రాశి ఆర్థిక జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో కొంత బలహీనంగా ఉన్నప్పటికీ మీ ఖర్చులను పెంచుతుంది మరియు మీ ఆర్థిక పరిస్థితిపై ఒత్తిడి ఉంటుంది. మార్చి నాటికి పరిస్థితులు మెరుగుపడతాయి. ఖర్చులు తగ్గుముఖం పడతాయి. సంపదను పోగుచేసే ప్రాంతంలో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. మే మధ్యకాలం తర్వాత లాభాల పరంగా బాగుంటుంది మరియు ఆరోగ్యకరమైన ఆదాయాన్ని సంపాదించడానికి అవకాశం ఉంది. గ్రహాల సంచార పరిస్థితులు మారినప్పటికీ కొన్ని గ్రహాలు సానుకూల ఫలితాలను ఇస్తాయి మరియు కొన్ని మార్పులకు ముందు మరియు తరువాత బలహీన ఫలితాలను ఇస్తాయి. దీని ద్వారా మీరు ఆదా చేసిన డబ్బును సద్వినియోగం చేసుకుంటూ సంవత్సరం ద్వితీయార్థంలో బాగా సంపాదించగలుగుతారని మరియు సంవత్సరం ప్రథమార్థంలో బాగా ఆదా చేసుకోగలుగుతారని ఇది సూచిస్తుంది. మే నుండి అక్టోబర్ వరకు ఈ పరివర్తన మీ ఆర్థిక సామర్థ్యాలను పెంచడానికి మరియు మీ ఆదాయాన్ని పెంచడానికి సెట్ చేయబడింది. ఇది ఎక్కువ ఆర్థిక శ్రేయస్సు మరియు తగ్గిన ఖర్చులకు దారి తీస్తుంది. సంవత్సరం మధ్యలో కుజుడు అనుకూలమైన ఫలితాలను అందించడం ప్రారంభిస్తాడు. అదనంగా మే నుండి కొన్ని ప్రయాణ సంబంధిత ఖర్చులకు దారి తీయవచ్చు. అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి అదుపులో ఉంటుంది. అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కొన్ని ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ డిసెంబర్ నెల మీ ఆర్థిక స్థిరత్వం బలపడుతుంది. 2025 ధనుస్సు రాశి ఆరోగ్య జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ 2025 సంవత్సరం ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలను అందించవచ్చు. ఈ సంవత్సరం అనేక ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. గాయాలు, ప్రమాదాలు లేదా ప్రమాదాల సంభావ్యతను పెంచుతుంది. ఆరోగ్య సమస్యలకు సంబంధించి మీరు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు కడుపు సంబంధిత వ్యాధులు, పెద్ద ప్రేగు సమస్యలు, జీర్ణ సమస్యలు మరియు అసిడిటీతో బాధపడవచ్చు. శని సంచారం సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు ఆరోగ్యానికి ప్రయోజనకరంగా కనిపిస్తున్నప్పటికీ ఆ తర్వాత అది రాకపోవచ్చు. మార్చి నుండి ఇప్పటికే ఛాతీ లేదా గుండె పరిస్థితి ఉన్న వ్యక్తులు మరింత జాగ్రత్తగా జీవనశైలిని గడపవలసి ఉంటుంది. ఏప్రిల్ నుండి మే మధ్య వరకు మేలో రాహువు 4వ ఇంటిని విడిచిపెట్టడం వల్ల ఇబ్బందులు తగ్గుముఖం పట్టినప్పటికీ మీ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ అవసరం. బృహస్పతి యొక్క సంచారము మొదటి ఇంటిని పరిశీలిస్తుంది మరియు మే మధ్యలో మీ 7వ ఇంటికి చేరిన తర్వాత సమస్యలకు ముగింపు పలికేందుకు ప్రయత్నిస్తుంది. బృహస్పతి 7వ ఇంటికి వెళ్లి మీ రాశిపై పూర్తి సప్తమాన్ని చూపినప్పుడు ఇది అన్ని అనారోగ్యాల నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు దీర్ఘకాలంగా ఉన్న ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది. శని గ్రహం వల్ల కొన్ని సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరించడంలో బృహస్పతి కూడా సహకరిస్తాడు. అందువల్ల ఈ సంవత్సరం మీరు ఎప్పటికప్పుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే మీ అవగాహన, సహనం మరియు బృహస్పతి ఆశీర్వాదంతో ఈ సమస్యలు చివరికి అదృశ్యమవుతాయి. తద్వారా మీరు
మెరుగైన ఆరోగ్యాన్ని ఆస్వాదించవచ్చు. 2025 ధనుస్సు రాశి విద్యా జాతకం. విద్య పరంగా ధనుస్సు రాశి వ్యక్తులకు 2025 సగటు లేదా సగటు కంటే కొంత మెరుగ్గా ఉండవచ్చు. సంవత్సరం ప్రారంభం నుండి మే మధ్య వరకు బృహస్పతి 6వ ఇంట్లో ఉంటాడు. ఇది పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. అయితే మే మధ్యకాలం తరువాత బృహస్పతి అన్ని రకాల విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఫలితం సానుకూలంగా ఉంటుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారు సంవత్సరం ప్రారంభంలో మరియు మధ్య భాగాలలో అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే కేవలం కొంతమంది అసాధారణమైన విద్యార్థులు మే మధ్యకాలం ముందు కాలం నుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరూ తర్వాత కాలం నుండి ప్రయోజనం పొందుతారు. అయితే ఈలోగా శని మరియు రాహువుల సంచారం కారణంగా మీరు మీ విషయంపై దృష్టి పెట్టాలి. దీన్ని సాధించడం మీకు కొంచెం సవాలుగా ఉంటుంది. కాబట్టి మీరు చదువుకోవడానికి తక్కువ ప్రేరణ పొందుతారు. ఇలాంటి పరిస్థితిలో మీ సబ్జెక్ట్ పై దృష్టి పెట్టడానికి మరియు ఏకాగ్రత పెట్టడానికి మీరు నిరంతరం పని చేయాలి. మీరు నిరంతరం అలాంటి ప్రయత్నాలను చేస్తే మీరు చివరికి సబ్జెక్ట్ పై పూర్తి అవగాహనతో పాటుగా బాగా రాణించగలుగుతారు. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఉన్న నెలలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. బహుశా విజయవంతమైన ఫలితాలకు దారితీయవచ్చు. వ్యక్తిగత ఆసక్తి ఉన్న విషయాలలో లోతుగా పరిశోధనలు చేసే అవకాశాలు ఉన్నాయి. విదేశాలలో చదువుకోవాలని ఆలోచిస్తే సంవత్సరం మధ్య వరకు వేచి ఉండటం వివేకం. మొత్తం మీద ఈ సంవత్సరం స్థిరమైన అంకితభావం మరియు కృషి అవసరమయ్యే బలమైన విద్యా వైఖరిని సూచిస్తుంది. 2025 ధనుస్సు రాశి వ్యాపార జాతకం. వ్యాపార దృక్కోణంలో ధనుస్సు రాశి వ్యక్తులకు ఈ 2025 మిశ్రమ ఫలితాలను అందించవచ్చు. మే నెల వరకు రాహుకేతువు 10వ ఇంటిపై ప్రభావం చూపుతుండగా మార్చి మరియు సంవత్సరంలో మిగిలిన నెలల వరకు శని ప్రభావం కొనసాగుతుంది. కార్యాలయ దృక్కోణం నుండి ఈ పరిస్థితులలో ఏది ఆదర్శంగా పరిగణించబడదు. అంటే పనిలో నిదానం గమనించవచ్చు. మీరు కలవబోతున్న వ్యక్తులు లేదా మీ పని కోసం మీపై ఆధారపడిన వ్యక్తులు మీకు పెద్దగా మద్దతు ఇవ్వలేరు. శుభవార్త ఏమిటంటే బృహస్పతి మీ 7వ ఇంట్లో మే మధ్య నుండి సంవత్సరం చివరి వరకు ఉంటుంది. ఇది మీ వ్యాపారాన్ని పెంచుతుంది. అయితే ఈ సమయంలో పని పట్ల మీ ఆసక్తి కొంత తగ్గవచ్చు. సంవత్సరంలో మెజారిటీకి మెర్క్యూరీ యొక్క సంచారము కూడా మీకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితులన్నింటినీ కలిపి చూస్తే ఈ సంవత్సరం వ్యాపారానికి అంత సులభం కాదని అనిపిస్తుంది. ఇది సవాలుగా ఉన్నప్పటికీ మరియు చాలా పని అవసరమైనప్పటికీ తప్పనిసరి మీరు కొనసాగితే మీరు మీ వ్యాపారంలో ముందుకు సాగవచ్చు మరియు మీ లక్ష్యాన్ని సాధించడంతో పాటు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే వాటికి సంకల్పం, అంకితభావం మరియు జాగ్రత్తగా ప్రణాళిక అవసరం. 2025 ధనుస్సు రాశి కెరీర్ జాతకం. ఉద్యోగంలో ఉన్నవారు సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. 10వ ఇంటి పాలకుడు బుధుడు 12వ ఇంట్లో ఉంటాడు. ఇది మీ వృత్తిపరమైన విషయాలలో గణనీయమైన కృషి మరియు అంకితభావం అవసరాన్ని సూచిస్తుంది. 10వ ఇంట్లో కేతువు ఉండటంతో మీరు పనిపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. దోషాల సంభావ్యతను పెంచుతుంది. మీ పనులపై పూర్తి శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. సంవత్సరం మధ్యలో పరిస్థితిలో మార్పులు ఆశించబడతాయి. వ్యాపార ఆధారిత వ్యక్తులకు సంవత్సరం బలహీనంగా ప్రారంభమవుతుంది. అయితే అంతర్జాతీయ పరిచయాల ద్వారా వ్యాపారంలో విజయం సాధించవచ్చు. మే నుండి అక్టోబర్ వరకు మీ వృత్తిపరమైన కార్యకలాపాలు మెరుగుపడతాయి. ఈ కాలం వ్యాపారంలో లాభాలను మరియు స్థిరమైన ఆదాయ వృద్ధికి అవకాశాలను తెస్తుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మద్దతును అందుకుంటారు. ఇది మీ వ్యాపారంలో గణనీయమైన పురోగతికి దారితీస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది లాభదాయకం. మీరు కఠినమైన పరీక్షలు మరియు ఇంటర్వ్యూలలో విజయం సాధించవచ్చు.
మరియు వేరే ఉద్యోగంలో చేరవచ్చు. కానీ మీరు మీ విజయాలతో పూర్తిగా సంతృప్తి చెందకపోవచ్చు. మే నెలలో రాహువు యొక్క సంచారం కూడా మీరు పనిలో లేదా ఇతర అంతర్గత వనరులలో అసంతృప్తిని అనుభవిస్తున్నారని సూచిస్తుంది. మే తర్వాత ఇలాంటి పరిస్థితిలో మీరు పనిలో మరింత మెరుగ్గా చేయగలుగుతారు. అనేక రకాల ఉద్యోగాలలో పనిచేసే వ్యక్తులు కొత్తగా ప్రయత్నించే అవకాశం ఉంటుంది. మీరు కొత్త స్థలం కోసం శోధించగలరు. మీరు దీనికి అదనంగా ప్రమోషన్ లేదా ఇతర ప్రయోజనాలను కూడా పొందవచ్చు. మధ్యంతర కాలంలో మార్చి నుండి శని సంచారంలో మార్పు కారణంగా మానసిక అసంతృప్తిని అనుభవించవచ్చు. మరో మాటలో చెప్పాలంటే విజయాలు జరుగుతున్నట్లు కనిపించినప్పటికీ వాటి గురించి పూర్తి భావం ఉండదు. ఈ సందర్భంలో కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ మీరు ఈ సంవత్సరం పనిలో సమర్థవంతంగా పనిచేయగలరని మేము అంచనా వేయగలము. ఉద్యోగాలను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇతరులకు ప్రమోషన్లు ఉంటాయి. కానీ మీరు ఆశించినంతగా మీ విజయాల గురించి మీరు గర్వపడకపోవచ్చు. 2025 ధనుస్సు రాశి ప్రేమ జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ 2025 మీ శృంగార సంబంధాలలో సంభావ్య సమస్యలతో సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ దశ మీ సంబంధాన్ని కొనసాగించడానికి శ్రద్ధగల ప్రయత్నాలను కోరుతుంది. ఎందుకంటే నిర్లక్ష్యం దాని క్షీణతకు దారితీస్తుంది. జనవరి మరియు ఏప్రిల్ 3వ వారంలో కుజుడు తిరోగమనం మరియు 7వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీరు మీ ప్రియమైన వారితో వివాహం గురించి చర్చించే సూచనలు ఉన్నాయి. అలాగే ఈ ప్రయత్నంలో విజయం సాధ్యమవుతుంది. ఏప్రిల్ ఇంకా జూన్ మధ్య కాలం కూడా సమస్యలను కలిగిస్తుంది. పరిస్థితులు మెరుగుపడతాయి. అలాగే మీ సంబంధంలో మీరు మంచి క్షణాలను అనుభవిస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రతి ప్రయత్నం చేయాలి. అయితే మే నెల మధ్య తర్వాత బృహస్పతి 7వ ఇంటికి వెళ్లి సంబంధాలలో అనుకూలతను మెరుగుపరుస్తుంది. శుక్రుడు ఏడాది పొడవునా సానుకూల ఫలితాలను చూపుతున్నాడు. అయితే 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు మొత్తం సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ విధంగా ఈ సంవత్సరం సాధారణంగా శృంగార సంబంధాలకు అనుకూలంగా ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభ భాగం అంత బలంగా ఉండకపోవచ్చు. అయితే సంవత్సరం ద్వితీయార్థంలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సందర్భంలో సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఒకరి శృంగార సంబంధాలను తేలికగా తీసుకోవడం సరికాదు. చిన్న చిన్న వాదనల విషయంలో కూడా మీరు మీ దృష్టిని మీ శృంగార భాగస్వామికి కేటాయించాలి. మీరు వాదనను తీవ్రతరం కాకుండా వారిని ఒప్పించే ప్రయత్నం చేయాలి. సంవత్సరం ద్వితీయార్థంలో చాలా సానుకూల ఫలితాలు సాధ్యమవుతాయి. ఆ సమయంలో మీరు మీ శృంగార జీవితం నుండి గొప్ప విషయాలను ఆశించవచ్చు. ఎందుకంటే మీ ముఖ్యమైన వ్యక్తి కూడా తెలివిగా వ్యవహరిస్తారు. 2025 ధనుస్సు రాశి వివాహ జాతకం. ధనుస్సు రాశి 2025 జాతకం ప్రకారం సంవత్సరం ప్రారంభం వివాహితులకు కొన్ని సవాళ్లను తీసుకురావచ్చు. ఈ కాలం వైవాహిక సంబంధాలకు అనుకూలం కాదు. ఈ సమయంలో మీ ఇద్దరి మధ్య సంక్లిష్టతలు మరియు విభేదాలు పెరగవచ్చు. వాదనలు మరియు ఆరోగ్య సమస్యలు మీ జీవిత భాగస్వామిని ఇబ్బంది పెట్టవచ్చు. వివాహ వయస్సు వచ్చిన ధనుస్సు రాశి వ్యక్తులకు లేదా వివాహం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వారికి సంవత్సరం రెండవ సగం అత్యుత్తమ ఫలితాలను అందించవచ్చు. సంవత్సరం మొదటి భాగంలో మీ కోరికలన్నింటినీ నెరవేర్చడానికి మీరు చేసే ప్రయత్నాలను ఎక్కువగా ఉపయోగించుకోలేరు. కానీ మీ మధ్యకాలం తర్వాత మీ లగ్నానికి మరియు రాశికి అధిపతి అయిన బృహస్పతి మీ 7వ ఇంటి గుండా సంచరిస్తాడు మరియు మీ వివాహానికి మార్గం సుగమం చేయండి. ఫలితంగా ధనుస్సు రాశి ఫలాలు 2025 సంవత్సరం ద్వితీయార్థంలో ముఖ్యంగా మే మధ్యకాలం తర్వాత వివాహం మరియు నిశ్చితార్థానికి సంబంధించిన సానుకూల అనుకూల అంశాలు తలెత్తవచ్చు. వివాహం విషయానికి వస్తే సంవత్సరం రెండవ భాగం కూడా మంచి ఫలితాలను ఇవ్వగలదు. దీనికి విరుద్ధంగా సంవత్సరం మొదటి అర్ధభాగంలో ఎటువంటి ముఖ్యమైన ప్రతికూలతలు లేనప్పటికీ మీ వైవాహిక జీవితాన్ని ఆస్వాదించడానికి
సంవత్సరం రెండవ సగం మీకు మంచిది. ఏది ఏమైనప్పటికీ దైవ గురువు అయిన బృహస్పతి మేలో సప్తమ గృహంలోకి ప్రవేశించడం మరియు అప్పటికి బుధుడు మరియు కుజుడు వారి వారి ఇళ్ల నుండి మారడం వల్ల పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుందని భావిస్తున్నారు. మీరు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు పొందుతారు. వారు ఇతర పనులలో మీకు సహాయం చేస్తారు మరియు మీరు వారితో మంచి సంబంధాన్ని ఆనందిస్తారు. మీ జీవిత భాగస్వామి మీకు నిజంగా ప్రత్యేకమని మీరు భావిస్తారు. మీరు వారితో కలిసి ప్రయాణించడానికి మరియు మతపరమైన ప్రదేశాలను సందర్శించడానికి అవకాశాలను పొందుతారు. ఇది మీ సంబంధాన్ని పరిపక్వం చేస్తుంది. 2025 ధనుస్సు రాశి కుటుంబ జాతకం. 2025 సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మిశ్రమ ఫలితాలను తెస్తుంది. సంవత్సరం ప్రారంభంలో మీ కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఎదురవ్వవచ్చు. సంవత్సరం ప్రారంభంలో మీ తల్లికి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కాబట్టి ఆమె ఆరోగ్య సమస్యల పట్ల శ్రద్ధ వహించడం మంచిది. సంవత్సరం మధ్యలో మార్చి చివరి నాటికి కొన్ని కుటుంబ సమస్యలు తగ్గవచ్చు. అయితే మీ తల్లిదండ్రుల ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా కీలకం. తత్ఫలితంగా ఈ కాలంలో కుటుంబానికి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. తరువాత శని యొక్క స్థానం క్షీణించవచ్చు. ఈ సందర్భంలో తదుపరి ఫలితాలు కూడా పేలవంగా ఉండవచ్చు. కానీ బృహస్పతి అనుకూలత దాదాపు మొత్తం నెలలో ఎటువంటి ముఖ్యమైన సమస్యలను కలిగి ఉండదు. మరో మాటలో చెప్పాలంటే కుటుంబం సంబంధిత సమస్యలకు సంవత్సరం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ సంవత్సరం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. సంవత్సరంలో మొదటి 3 నెలలు జనవరి నుండి మార్చి వరకు గృహ జీవితం పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. తరువాత శని 4వ ఇంటిలో సంచరించడం వల్ల గృహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. ముఖ్యంగా మార్చి మరియు మే నెలల్లో ఫలితాలు పేలవంగా ఉండవచ్చు. రాహువు సంచారం చివరికి 4వ ఇంటిని వదిలివేస్తుంది. ఫలితంగా మొత్తం మీద సమస్యలు తక్కువగా ఉండవచ్చు. కానీ శని గ్రహం యొక్క స్థానం మీరు ఈ సంవత్సరం ఇంటి పనులకు అడ్డుకట్ట వేయకూడదని సూచిస్తోంది. సంభావ్య సవాళ్లు ఉన్నప్పటికీ తోబుట్టువులతో మీ బంధం బలంగా ఉంటుంది. వారికి సహాయం చేయడానికి మీ మద్దతు మరియు సంసిద్ధత అవసరం. మొత్తం మీద ఈ సంవత్సరం తోబుట్టువుల ఆనందాన్ని మరియు మీకు మరియు వారి మధ్య బలమైన ఆప్యాయతను వాగ్దానం చేస్తుంది. 2025 ధనుస్సు రాశి భూమి, ఆస్తి మరియు వాహనం జాతకం. ధనుస్సు రాశి వారికి భూమి, భవన నిర్మాణ విషయాలలో సంవత్సరం కొద్దిగా బలహీనంగా ఉండవచ్చు. అయితే ఈ ఏడాది ద్వితీయార్థం మరింత మెరుగ్గా ఉండాలి. రాహువు సంవత్సరం ప్రారంభంలో మరియు మేలో 4వ ఇంట్లో ఉంటారు. ఇది భూమి మరియు భవనానికి సంబంధించిన ఆందోళనలతో కొన్ని సవాళ్లు లేదా సమస్యలను కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ సంబంధిత నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేయాలి. కానీ అవి తప్పనిసరిగా తీసుకుంటే వివాదాస్పద మరియు అనుమానాస్పద ఒప్పందాలను నివారించాలి. మీకు మోసం గురించి ఏవైనా అనుమానాలు ఉంటే ఈ రకమైన ఒప్పందాలను నివారించడం మంచిది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి తన స్థానంలో బలాన్ని పొందుతాడు మరియు రాహు సంచారం మేలో ప్రారంభమవుతుంది. అయితే ధనుస్సు రాశి ఫలాలు 2025 ప్రకారం శని గ్రహ సంచారం 4వ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఈ దృష్టాంతంలో కొంతమేరకు మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కేసులు ప్రమాదరహిత ప్రాంతంలో ఉండవు. ప్రమాదం కొనసాగుతుందని ఇది సూచిస్తుంది. అయితే ఈ సందర్భంలో సంవత్సరం మొదటి సగం కంటే 2వ సగం మెరుగ్గా ఉండవచ్చని చెప్పబడుతుంది. కారు సంబంధిత సమస్యలు మొదలైన వాటి విషయానికి వస్తే సంవత్సరం 2వ భాగం కూడా మెరుగ్గా ఉంటుంది. అందుకని కారు కొనడాన్ని వీలైనంత వరకు వాయిదా వేయడమే ఉత్తమమైన చర్య. అయితే కారు కొనడం ఖచ్చితంగా అవసరమైతే మే మధ్యకాలం తర్వాత వేచి ఉండటం మంచిది. 2025 ధనుస్సు రాశి వారికి నివారణలు. శరీరం పైభాగంలో
వెండి నగలను ధరించండి. వీలైతే ఆవుకి రోజు పాలు, అన్నం తినిపించండి. లేకపోతే ప్రతి శనివారం, గురువారాల్లో ఆలయంలో పసుపు పండ్లు లేదా స్వీట్లు సమర్పించడం శుభప్రదం. పరిహారాలు. ధనుస్సు 2025 జాతకం ప్రకారం ఇక్కడ సూచించిన పరిహారాలు పాటించండి. గురువారం రోజున పసుపు లేకపోతే కుంకుమ తిలకాన్ని మీ నుదిటిపై రాసుకోండి. ఆదివారం రోజున రాగి పాత్రలో పసుపు బియ్యాన్ని కలిపి సూర్యునికి అర్ఘ్యం సమర్పించండి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా లేకపోతే బజరంగ్ బాన్ పఠించండి. భగవంతుడు విష్ణువు యొక్క రోజువారీ ఆరాధన కూడా మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. కాకి లేదా గేదెకు పాలు మరియు అన్నం తినిపించడం శ్రేయస్కరం. 2025 సంవత్సరం మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఓపెన్ చేసి మా వీడియోస్ ని తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ ని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.